చక్కగా వచ్చున్నాడు. వీళ్ళందరి దీంట్లో చక్కటి కుటుంబం కూడా, అంటే వీరి భావాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు కూడా అలానే నడుచుకోవటం, సమాజానికి ఏదో సేవ చేయాలనే ఉద్దేశం. ముఖ్యంగా ఇందాక మనం చెప్పినట్లు వీరు ప్రాక్టీస్ని విశాఖపట్నంలో, తిరుపతిలోనే ప్రారంభించిన తర్వాత వీరికి గురువుల్ని గురించి కూడా వారు చాలా గొప్పగా చెప్పుకున్నారండి. మనం చాలామందికి చదువుతాం, అందరినీ గుర్తుపెట్టుకుంటామా, మర్చిపోతుంటాం. కానీ ఈయన మాత్రం వీళ్ళ గురువుల గురించి ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు, వాళ్ళు నాకు గాడ్ ఫాదర్స్ అన్నాడు. ఇది ఎంత సంస్కారం చూడండి. ఏదైనా ఆయన దగ్గర నేర్చుకున్నాం, ఏం ఊరక నేర్పించాడా, నా చేత చాలా పని చేయించాడా అనేవాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా వాళ్ళు నాకు నేర్పించారు, వాళ్ళే నాకు గాడ్ ఫాదర్స్ అని హనుమంతరావు గారు, జగన్నాథరావు గారు, సుబ్బారావు గారి గురించి ఇప్పటికి కూడా వారు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ గురువుల్ని తలుచుకునే వారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారంటే 2004-2005లో అనంతపూర్లో జ్యుడిషియల్ ఆఫీసర్గా కూడా వారు పనిచేయడం జరుగుతుంది కదా. ఆ ట్రైనింగ్ కాలేజీలో ఉన్నటువంటి పోలీసులు కొన్ని వేల మందికి వారు అంత రిస్ట్రిక్షన్స్తో ఉండేవాళ్ళం అందరికీ తెలుసు. అటువంటి టైంలో కూడా మేము ఆయన ఇంటికి వెళ్ళి ఏదైనా లీగల్ ప్రొవిజన్ అడిగినప్పుడు కానీ పీపీఓ అయిన తర్వాత కొంచెం చాలా జంక్యాను ఒక 40 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికి కూడా మళ్ళీ రెగ్యులర్ లైన్లో పడాలంటే ఒక్కదాన్ని అయ్యాను. ఎట్లా మరొకరితో పంచుకోదగ్గ శక్తి ఉన్నవాళ్ళు ఎవరిక్కడ అని చూసుకుంటే నాకు మన డిప్యూటీ డైరెక్టర్ గారే కనిపించారు. వారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను రొటీన్లో పడాలంటే నా మానసిక స్థితిని బట్టి టైం పడుతుంది సార్ అంటే, నీకేం పర్వాలేదమ్మా, యూ కెన్ ప్రొసీడ్. ఒకే ఒక్క మాట, నీకేం పర్వాలేదమ్మా, యూ ప్రొసీడ్ అన్నాడు. అందువల్ల నేను పీపీఐఎన్ దగ్గర నుంచి ఏదైనా నాకు కొంచెం డిఫికల్ట్గా ఉంటే జడ్జిమెంట్స్ విషయాలు, కేసు విషయము సార్ని అడగటం జరిగింది. అసలు వాస్తవంగా చెప్పాలంటే సార్ వెళ్తుంటే ఇవాళ ఒక రకంగా తప్పనిసరి రిటైర్మెంట్ అనేది ఉద్యోగికి తప్పనిసరి. కానీ మనందరికీ చాలా బాధాకరమైన విషయం, ఇంతటి మహానుభావుడు ఒక నడిచేటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఐపీసీ అన్ని ఆల్ క్రిమినల్ లాస్ ఒక నడిచేటువంటి మహా మనిషి ఆయన మన జిల్లా నుంచి వెళ్ళిపోవటం అనేది మనకు బాధాకరమైన విషయం. రిటైర్ అవ్వటం అనేది కూడా చాలా కష్టం. ఎంత ఫోన్లో మాట్లాడుకునేది వేరు, వారు మన దగ్గర ఉంటే మనం పోయి అడ్వైజ్. శ్రావణ్ గారు మీరే తక్కువ టైంలో సారు ఏ టైంని ఫోన్ చేసినా, ఎప్పుడు అర్ధరాత్రి కూడా చేశాను నేను. సార్ ఏమని అనుకొని ఉండొచ్చేమో తెలియదు, కానీ నా సమస్యని చెప్తే వెంటనే రెస్పాండ్ అయ్యేవారు. అదేవిధంగా చాలామంది కూడా రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. బహుశా నేను 3 సంవత్సరాల చిల్లరి, 4వ సంవత్సరం కూడా ఇంకా 2 ఏళ్ళు పూర్తి అయింది. ఇలాగా ఉంటే తన దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఏపీపీలుగా చేసిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు. బహుశా సారు రిటైర్మెంట్ అనేది సహజం, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అది ఒక సందర్భమే అవ్వాల్సింది. అయినా కూడా నేను ఒక్కడనే అడిగితే సమస్యలు ఏమన్నా అది స్వార్థం అవుతుందని చెప్పి మనందరి తరపున సార్ నేను సవ్యంగా కోరుకుంటున్నా. ఇప్పుడైనా సరే మా ప్రాసిక్యూటర్ కేసులు చేస్తున్నారనేది మేము బాగా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకునేవాళ్ళం. తర్వాత మేము కొత్తగా అపాయింట్ అయిన తర్వాత ఒక 3 డేస్ ఎస్పీ ఆఫీస్లో మాకు ట్రైనింగ్ ఇచ్చారు. సారు కోర్టులో కేసు చేసేదానికి అక్కడ మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మాకు సార్లో ఒక లెక్చరర్ కనిపించారు, ఒక విద్యార్థి. ట్రైనింగ్ క్లాసులో 3 రోజులు కూడా మాకు చాలా చక్కగా జరిగినాయి. సార్ చెప్పిన విషయాలు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి మాకు. సార్ నా రిక్వెస్ట్, మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదైనా అవకాశం ఉంటే కొంతమందికి కొత్తగా పీపీలుగా ఏపీపీ కోచింగ్. I'm happy to be here in part of retirement function of my grandfather. I am very proud to announce that he has given his valuable services to the government. That he has given his valuable service to the government from the past 3+ decades. Thank you once again for this.
ఉన్నారు ఇక్కడ. అతను కీర్తిశేషులు వెంకట్రావు ఏఎస్ఐ. అతను వన్స్ అపాన్ ఎ టైమ్ హీ వాజ్ మై ట్రైనింగ్. అది నాకు తెలియదు, ఆయన చూసిన తర్వాత ఆయన నన్ను గుర్తుపడతాడు. వీళ్ళంతా నెల్లూరుకు వచ్చి మీకు పోస్టింగ్ వేశారు ఒంగోలుకి, మీరు రావాలి. బాబు ఇంకా నేను 2 రోజులు టైం పడుతుంది అంటే, రండి మీరు తప్పకుండా రండి అని చేసి నన్ను అక్కడ ఆ ఫంక్షన్లో కలిసి నన్ను ఫస్ట్ కనపడి మాట్లాడి వాళ్ళు ఇన్వైట్ చేసి తీసుకొచ్చారు. ఏ ముహూర్తాన్ని తీసుకొచ్చారో కానీ ఒంగోలుకి. నేను వచ్చిన కాడి నుంచి పోదాం ఇంకో ఊరికి అనుకుంటే నా రిటైర్మెంట్ అయ్యే వరకు నమ్మలేదు. ఏ ఇయర్కి ఆ ఇయర్ ఎక్స్టెన్షన్ వస్తుంటే మీరు అడిగిపోతారు సార్ మమ్మల్ని వదిలేసేసి, మీరు ఈయనే ఉంటారు. తర్వాత వీళ్ళంతా ఎత్తుకున్నారు. ఆ కొండారెడ్డి గారు అయితే నన్ను చూసి, సార్ మీరు మా ఫాదర్ ఏజ్, సో మీకు మేము ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తాం. అసలు దీన్ని మీరు ప్రతి ఈ స్టేట్లోనే అసలు ఒక ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఫేర్వెల్ అంటే ఎట్లా ఉండాలి అన్నదాన్ని మేము చేస్తాము, మీరు మాకు వదిలేయండి సార్ అన్నారు. వాళ్ళ అనుభవం ముందు వాళ్ళు ఎన్నో సన్మానాల సభలు ఎన్నో జరుపుకున్నారు. కీర్తిశేషులు హనుమారెడ్డి గారి శిష్యులు. ఇంతసేపు మనకు శ్రీనివాసరావు గారు అయితే ఆయన మల్టిపుల్ టాలెంటెడ్ పర్సనాలిటీ. ఆయన మీరు లోకల్ న్యూసెస్లో చూసుంటారు. విశ్లేషకులు, టీవీ విశ్లేషకులు, సాహితీ, ఈ సాంస్కృతిక సంస్థలకు ఆయన ప్రెసిడెంట్ స్టేట్కు. ఆయన నేను చాలాసార్లు చూశాను, చాలాసార్లు పరిచయం ఉంది కూడా. సో వీళ్ళందరూ అసలు షాకింగ్. వీళ్ళంతా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసేసుకునేసేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మీరు ఊరికే రండి, పలానా టైంకి రండి, టైంకి వెళ్ళిపోదురు కానీ భోజనం చేసి. ఇంకా ఉన్నారు మా అంకబాబు, మా శ్రీనివాసరావు, ఇక ఎన్డీపీఎస్ శ్రీనివాసరావుకు ముఖ్యంగా చెప్పాలి. ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, అది వెనకాల కూర్చున్నాడు, చిరునవ్వుల శ్రీనివాసులు. ఇన్విటేషన్ కార్డు వేసే కాడి నుంచి బ్యానర్స్ కట్టించే వరకు, వర్షంలో బ్యానర్ కట్టించి నాకు వాట్సాప్ పెట్టేసేసి, చూడండి సార్ ఎట్లా ఉంది. దీస్ ఆర్ ది పెయిన్స్ దే హ్యావ్ టేకన్. ఇదంతా కూడా వాళ్ళ అభిమానం. అంటే మేము చేయలేదా అంటే మిగతా వాళ్ళు చేయలేదని చెప్పలేను, అందరూ చేస్తేనే కదా, అందరూ కలిసికట్టుగా చేస్తే ఇంత సన్మానం జరిగింది. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా మరి? మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.